కొబ్బరి రొట్టె చేసుకునే విధానం. కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం రవ్వ తీసుకోవాలి. రుచికి సరిపడినంత బెల్లం తురుము, వేయించడానికి పీనట్ ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అల్యూమినియం వెసల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ బెల్లం పౌడర్ వేసేసుకుంటాం. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం రవ్వ వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు బియ్యం రవ్వ వేసుకుని అది కూడా ఉండలు కట్టకుండా తిప్పాలి. నెక్స్ట్ కోకోనట్ షెడ్ చేసుకుని పెట్టుకున్న కోకోనట్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని 3 ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, ఇప్పుడు బాగా తిప్పాలి. హై ఫ్లేమ్లో ఉంచి కొంతసేపు మూత పెట్టి బాగా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు రవ్వ, కోకోనట్ అన్నీ కూడా దగ్గర పడతాయి. వాటిని ఒక్కసారి కలుపుకుని, ఇది గిన్నెలో మందంగా వేస్తాం కాబట్టి అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు మధ్యలో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పెడితే ఆ వేడికి వాటర్ బాయిల్ అయ్యి సమానంగా అందిస్తుంది రొట్టె కాలడానికి. పావుగంట తర్వాత మూత తీసుకుని రొట్టె ఈవెన్గా కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన వేలు పెట్టి అద్దుతూ ఉంటే ఏమీ అంటకపోతే ఇంచుమించుగా రోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు నెమ్మదిగా మధ్యలో పెట్టిన గ్లాస్ని పక్కకి తీసేయాలి. తర్వాత వేరే ప్లేట్లోకి గిన్నెని బోర్లించుకుని రొట్టె కింద పడిపోతే షేప్ లాగా బాగానే ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే పొడి పొడిగా పడినా మీకు నచ్చిన షేప్లోకి రోస్ట్ అయిన దాన్ని పెట్టుకుని వేరే వేరే షేప్స్గా కూడా చేసుకోవచ్చు. నేను ఒక చిన్న బాక్స్ ఉంటే ఆ బాక్స్లో దాన్ని పెట్టి ఈ షేప్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.